Hello aspirants, this is specially for aspirants who are preparing for NIPER 2026. సో మీరు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారా? సో నేను అనుకున్న మార్క్స్ వస్తాయా రావా? నేను అనుకున్న నైపర్ మొహాలి హైదరాబాద్ లేదా పర్టికులర్ వస్తుందా లేదా? సో నేను అనుకున్న స్ట్రీమ్లో నేను నా ఎంఎస్ ఫామ్ కంప్లీట్ చేస్తాను లేదా అని చెప్పేసి మనకి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ జీపేట్ ఎగ్జామ్ అయిపోయింది. సో రెస్పాన్స్ షీట్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ నైపర్లో ఏం జరుగుతుంది అనేది ఓవర్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా జీపేట్ ఎగ్జామ్ నైపర్ ఎగ్జామ్ 2013లో రాశాను. సో జీపేట్ లో 2000+ ర్యాంక్ వచ్చింది, నైపర్ లో 261 ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీ. సో నాకు నైపర్ రాయబరేలి యూపీ ఫార్మకాలజీ టాక్సికాలజీ బ్రాంచ్ వచ్చింది. 2 years కంప్లీట్ చేశాను అండ్ దాని తర్వాత టీచింగ్ ఉన్నాను ఇప్పటి వరకు. సో బట్ నేను అనుకున్నది ఏంటంటే కనుక నేను నైపర్ హైదరాబాద్ లో కానీ నైపర్ మొహాలీలో కానీ ఫార్మకాలజీ చేయాలని నేను అనుకున్నాను. దానికి టాప్ 50 లోపు రావాలనేది నాకు అప్పుడున్న క్లారిటీ 2013. సో బట్ నేను నా ప్రిపరేషన్ చేస్తూనే ప్రిపరేషన్ మీద అంత ఫోకస్ లేకుండా డిసిప్లిన్ లేక అవటం వల్ల, అంటే డిసిప్లిన్ తక్కువగా ఉండటం వల్ల, ఫోకస్ తగ్గడం వల్ల నేను అనుకున్న టాప్ 50లో కాకుండా 261 ర్యాంక్ రావడం జరిగింది నా ఓపెన్. బట్ ఎందుకు నేను అనుకున్న నైపర్ హైదరాబాద్ మొహాలీలో నేను ఫార్మకాలజీ టాక్సికాలజీ చేయలేకపోవడానికి కారణం ఏంటో నాకు తెలిసింది ఏంటంటే కనుక డ్యూ టు ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఫోకస్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఓవర్ థింకింగ్. సో నేను నా సీనియర్స్ ఎక్కువగా మాట్లాడేవాడిని, అన్న ఏం చేయాలి, ఎలా చదవాలి, సో ఈ ర్యాంక్ రావాలంటే అలా, ఆ ర్యాంక్ రావాలంటే అదే ఒక వన్ డే ఒక 2 days అయితే ఓకే. బట్ డేలో మినిమం దీని గురించే థింకింగ్ చేయడం, దీని గురించి డిస్కస్ చేయడం, దీని గురించి సీనియర్స్ తో మాట్లాడటం. సో దీనివల్ల ఏమైందంటే కనుక నా యొక్క ప్రిపరేషన్ అంత ప్రాపర్ గా ఫోకస్ చేయలేకపోయాను. సో ఐ హోప్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ యూస్ఫుల్ టు యూ. సో ఇప్పుడు నేను నన్ను తక్కువ చేసి మాట్లాడుకోవాలి నేను అనుకోవట్లేదు, డెఫినెట్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ఓవర్ థింకింగ్ అయితే ఖచ్చితంగా తగ్గించుకోండి. అంటే రేపేంటి అనేది డెఫినెట్ గా మనకి టెన్షన్ ఉండాలి, అందులో డౌట్ ఏం లేదు. బట్ దానికన్నా ముందు మన ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఆల్రెడీ జీపేట్ మీరు రాశారు, మీకంటూ క్లారిటీ ఉంది, మీ యొక్క మార్క్స్ పరంగా మీ రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, అసలు శ్రద్ధ చేయొద్దు. అండ్ ఇంకా మనకు నైపర్ ఎగ్జామ్ అయితే రాలేదు, బట్ మీరు ఎటువంటి బోర్ ఫీల్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తూ నాన్ ఫార్మా కూడా మీరు ఫోకస్ చేయగలిగితే మీరు టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకున్న ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు నైపర్ పరంగా. సో అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక సో నైపర్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా క్లియర్ గా రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నైపర్ ప్రిపరేషన్ సంబంధించి 90% మీరు జీపేట్ తోని కంప్లీట్ అయిపోయింది. అండ్ మిగతా 10% ఆ సిలబస్ ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం నాన్ ఫార్మా కూడా ఏం ఫోకస్ చేయాలో దాని మీద కూడా దృష్టి పెట్టండి. సో మన ఛానల్ నేను కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను, మీకు ఏం కావాలో అటువంటి వీడియోస్ చేస్తున్నాను. అలాగే చూస్తున్న వాళ్ళు మాకు పలానా కంటెంట్ మీద కూడా వీడియో కావాలంటే కనుక ఆ కంటెంట్ మీద కూడా నేను వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్ గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.